దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరోసారి నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో 6 నెలలు 2 నెలలు 1 మంత్ కూర్చుంటే రాదు సార్. ఖచ్చితంగా 1 ఇయర్ పాటు కూర్చోవాలి సార్. లక్షల మంది ప్రిపరేషన్లో ఉన్నారు సార్. లక్షల మందిలో నువ్వు ఏడ ఎగిరిపోతావో, ఎక్కడ నిలబడతావో నువ్వే ఆలోచించుకో సార్. ఇప్పటికైనా టైం వేస్ట్ చేయకండి సార్. ఈ టయాన్ని మంచిగా సద్వినియోగపరచుకోండి సార్. ఈ అవకాశం వినియోగించుకోండి సార్. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ సార్ మీకు వస్తున్నాయి. ఇంత క్లారిటీగా చూసుకోండి సార్. ఈరోజు కరెంట్ అఫైర్సే ఇంత క్లారిటీగా మీకు వస్తున్నాయి సార్. ఎందుకంటే బయట లాక్డౌన్ వల్ల పుస్తకాలు కూడా ప్రింట్ తగ్గిపోయింది. ఎక్కడ మనకు ఇంకో మెటీరియల్ లేదు. అలాంటి మూమెంట్లో ప్లాటో యాజమాన్యం ఈ 2 రాష్ట్రాల తెలుగు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, దీనితో పాటు ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైంది సార్. ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక ప్లాన్ ప్రకారం చదవండి సార్. మా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో కండి సార్. టోటల్ 80 అయిపోద్ది. నువ్వు ఏ ఎగ్జామ్ రాయి సార్, ఇక్కడ నుంచి బిట్టు తప్పనిసరిగా ఉంటుంది సార్. ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటాయి సార్. ఓకే సార్. ఒక 2020 సంవత్సరం సార్. ఇక్కడ సంవత్సరం నవంబర్ 9వ తేదీ సార్. గ్లోబల్ ర్యాంకింగ్లో జాబితాలో ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ వ్యాప్తంగా లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాల జాబితాలో సార్
800 విశ్వవిద్యాలయాలు తీసుకుంటే ప్రపంచంలో మన యొక్క హైదరాబాద్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సార్ ఇది వరల్డ్లో 363వ స్థానం. భారతదేశంలో 13 విశ్వవిద్యాలయాల్లో 7వ స్థానంలో ఉంది సార్. ఈ జాబితాను సార్ RUR ర్యాంకింగ్ ఏజెన్సీ క్లేరివేట్ అనలైటికల్ సంస్థ సంయుక్తంగా ప్రకటన చేయడం జరిగింది సార్. ఈ జాబితాను టీచింగ్ కానీ దీంతోపాటు సార్ సుస్థిరమైన ప్రమాణాలు, దీంతోపాటు సార్ ఒక టీచింగ్ కానీ సుస్థిరమైన ప్రమాణాలు కానీ మంచి క్వాలిటీని అందిస్తున్న ఈ ప్రపంచవ్యాప్తంగా 800 పైగా లైఫ్ సైన్స్ యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తే మన హైదరాబాద్ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి 363 స్థానం వచ్చిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇండియాలో 13 బెస్ట్ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీ అంటే మద్రాస్ IIT, మన యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 7వ స్థానం సార్. యూనివర్సిటీ VC అప్పారావు సార్ రిపోర్టీ పరీక్షలో ర్యాంకింగ్లో ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇండెక్స్ పరంగా 2 లేదా 3 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది సార్. దీంతో పాటు ప్రధానంగా ఈరోజు సార్ వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 9 నాడు సార్, నవంబర్ 9వ తేదీన సుడాన్ దేశం నుండి సార్, సుడాన్ దేశమును ఒక ఉగ్రవాదుల ప్రధానంగా సార్ వచ్చేసి ఉగ్రవాదుల స్పాన్సర్ల జాబితా నుండి ఇజ్రాయిల్ ప్రభుత్వం తొలగించి ఆంక్షలను కూడా తొలగించినందుకు భారతదేశం ఈ నిర్ణయానికి స్వాగతం పలికింది సార్. వచ్చేసి జంబో శాంతి ఒప్పందం చర్యలు ఫలించినవి సార్. మరి ముఖ్యంగా వచ్చేసారు ఇక్కడ గతంలో ఇజ్రాయెల్ కంట్రీ ఒక ఉగ్రవాద స్పాన్సర్ల దేశంలో సుడాన్ చేర్చింది. సుడాన్పై కొన్ని ఆంక్షలు విధించింది. సుడాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద సంస్థలకు కావాల్సిన స్పాన్సర్లు కూడా అందిస్తుందని చెప్పి
అందుకే ఎలాంటి యొక్క ఎకనామికల్ సపోర్ట్ అందించొద్దు, ఈ దేశంతో ఎలాంటి సంబంధాలు వద్దని చెప్పి గతంలో ఇజ్రాయెల్ నిర్ణయిస్తే ఆ నిర్ణయాల నుండి ఇవాళ ఇజ్రాయెల్ సుడాను పై విధించిన ఆంక్షలు తొలగిస్తూ ఒక ఉగ్రవాదుల స్పాన్సర్ల జాబితాను కూడా తొలగిస్తూ ఇజ్రాయెల్ సుడాన్ కంట్రీతో వాణిజ్యపరమైన ఆర్థికపరమైన యొక్క అంశాలపై ఒప్పందానికి ఇలా ముందుకు రావడం జరిగింది సార్. ఎందుకంటే సార్ ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ సుడాన్ సార్. సుడాన్ క్యాపిటల్ ఖార్టూమ్ సార్. ఈ సుడాన్ దేశంలో ఈ ఉగ్రవాదుల చర్యల వల్ల ఆయా దేశాలు దీనిపై ఆంక్షలు విధించడం వల్ల లక్షలాది మంది ప్రజలు తిండికి లేక నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న యొక్క సంఘటన సార్. అక్కడున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వం కఠినమైన చర్యలతో ముందుకు పోతుంది. ఇప్పుడు ప్రజలు ఉగ్రవాదుల చర్యల వల్ల ఎక్కడ కూడా దేశం విడిచి పారిపోయారు. అలాంటి ప్రజలు ఇప్పుడిప్పుడే మళ్ళీ దేశంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే నూతనమైన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న సంఘటన సార్. ఇలాంటి పరిస్థితుల్లో సుడాన్ యొక్క అనుసరిస్తున్న విధానాలను గమనించి ఈరోజు ఇజ్రాయెల్ ఈ అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్. షబాష్ ఇజ్రాయెల్, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు మంచి నిర్ణయంతో ముందుకు పోతున్నారు. సుడాన్లో కూడా ఆ ప్రభుత్వంలో మార్పు వచ్చింది, ఉగ్రవాద సంస్థలు లేవు అక్కడ, వాళ్ళ అభివృద్ధికి మీరు సహకరించండి అని చెప్పి ఈ మధ్యనే భారతదేశం ఆపరేషన్ సాగర్ 2 కింద ఐఎన్ఎస్ ఐరావతి యొక్క యుద్ధ నౌక ద్వారా ఆ సుడాన్ ఆయా దేశాలకు కావలసిన యొక్క మెట్రిక్ టన్నుల యొక్క ఆహార సామాగ్రిని కూడా మనం రీసెంట్లీ అందించిన సంఘటన సార్. పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్, ఇజ్రాయెల్ దేశాన్ని ఈ మధ్యన ఇజ్రాయెల్ కంట్రీ ఏ దేశాన్ని ఉగ్రవాదుల స్పాన్సర్ల జాబితా నుండి తొలగించింది, ఏ దేశంతో సరళీకరణమైన యొక్క నిర్ణయాలకు ఒప్పందాన్ని అంగీకరించింది, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇంత ముస్లిం కంట్రీ అయినప్పటికీ, కఠినమైన నిర్ణయాలు ఉన్నప్పటికీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా మార్పు రావాలి, మనం కూడా మార్పు తీసుకురావాలి, మనం కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి. వచ్చేసి అక్కడ ఇంకా కూడా వేల వందల ఏళ్ల కింద యొక్క చట్టాలతో మనం ముందుకు పోవద్దు అని చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2020 సంవత్సరం నవంబర్ 9 నాడు మద్యపానం, నిషేధాన్ని తొలగించారు. దీంతో పాటు సార్ మ్యారేజీతో సంబంధం లేని జంటల పైన ఆంక్షలను తొలగించారు. దీంతో పాటు సార్ టూరిస్టులను ఆకర్షించడానికి ఈ నిర్ణయాల్లో మార్పులను శ్రీకారం చుట్టడం జరిగింది సార్. ఇక్కడ సార్
గతంలో వచ్చేసి అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కఠినమైన నిర్ణయాలు ఉండేది. అక్కడ మద్యం సేవించినా కానీ, అక్కడ పెళ్లి కాని జంటలు అక్కడ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కానీ భయంకరమైన యొక్క శిక్షలు ఉండేవి. ఈ శిక్షల్ని వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఆంక్షలను అంటే మద్యం పానాన్ని అక్కడ మద్యం సేవించవచ్చు, 21 ఏళ్ల పైబడిన వారు మద్యం సేవించవచ్చు, మ్యారేజ్ కానీ జంటలు కూడా మీరు ఉండొచ్చు అక్కడ స్వేచ్ఛగా అని చెప్పి వీళ్ళకి అవకాశం కల్పించారు సార్. ఒక టూరిజాన్ని ఆకట్టుకోవడం కోసం దేశ అభివృద్ధిలో మద్యం ధర వచ్చే డబ్బు కూడా కీలకమైనది కాబట్టి దేశ అభివృద్ధిలో పర్యాటక రంగం కూడా కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది కాబట్టి ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఈ నిర్ణయం కూడా తీసుకున్న సంఘటన సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి మరో అంశం సార్. ఏమిటి సార్ మరో అంశం అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్ అరబ్ కంట్రీస్లోనే మొట్టమొదటిసారిగా 2020 సంవత్సరము జూలై 19 నాటికి యునైటెడ్ అరబ్ ఏర్పాటయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అంగారక గ్రహం పైకి అరబ్ కంట్రీస్ నుంచి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా సార్ హోప్ ప్రోబ్ అనే ఉపగ్రహ నౌకను అంగారక గ్రహం వద్దకు పంపడం జరిగింది సార్. ఒక చారిత్రాత్మక విజయం కూడా సాధించి సార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ మధ్యనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి రష్యా సహకారంతో అంతరిక్షంలోకి కూడా ఒక వ్యోమగామిని పంపుకున్నది సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యనే ఏ దేశంలో మద్యపానం పైన నిషేధం తొలగించారు, టూరిజం ఆకట్టుకోవడం కోసం పెళ్లి కాని జంటలను కూడా ఏ దేశం స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుమతించింది, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి మత్స్యకారుల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం సార్ ఇక్కడ ఒక 2020 సంవత్సరము నవంబర్ 9 నాడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం పరివర్తనం కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ టుడే వచ్చేసి. ఎందుకంటే సార్ ఇక్కడ మత్స్యకారుల యొక్క సంక్షేమంలో మత్స్యకారులు తెస్తున్న యొక్క చేపలు వాటికి వాళ్ళకు కావాల్సిన ధర నిర్ణయించడం వచ్చేసి ఇక్కడ సార్ స్వచ్ఛమైన చేపల్ని వాళ్ళ మత్స్యకారులు తమ ఇష్టమైన ధరకు అమ్ముకునే విధంగా వాళ్ళు తెచ్చిన చేపల్ని కొన్ని రోజుల పాటు స్టోరేజ్ ఉండడానికి కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయడం, అందులో వాళ్ళకి మత్స్యకారులకి పూర్తిగా చేపలు పట్టే విధానంలో వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కల్పించడం కోసం మత్స్యకారులకు కావలసిన యొక్క మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికే ఒక మత్స్యకారుల కోసమే పరివర్తనం అనే కార్యక్రమాన్ని ఈరోజు కేరళ ప్రారంభించేశారు. ఈ భారతదేశంలో ఒక డిజిటల్ విద్యా విధానాన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం సార్ ఇది. ఈ భారతదేశంలో ఇంటర్నెట్ విద్యను పూర్తి చేసిన తొలి స్టేట్ సార్ ఇది. ఈ భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యతను కలిగిన తొలి జిల్లా ఎర్నాకుళం కూడా ఇక్కడే ఉంది సార్.
ఒక నిపా వైరస్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సార్. ఒక తొలిసారిగా కోవిడ్-19 కూడా ఇక్కడే గుర్తించారు సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ కేరళ గవర్నర్, పినరాయి విజయన్ కేరళ సీఎం, కేరళ అసెంబ్లీ స్థానాలు 140 సార్, 40 గోవా, 140 కేరళ సార్. ఏ టైపులో బిట్టడిన క్యాజువల్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు సుమారు 2,61,975 మంది సార్, 75 మంది వాహనదారులకు రెండవ విడత వాహన మిత్ర కార్యక్రమాన్ని ఈరోజు 2020 నవంబర్ 9 నాడు ప్రారంభించారు సార్. తొలి విడత వాహన మిత్ర కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏలూరులో ప్రారంభించారు. ఈరోజు తాడేపల్లి గూడెంలో ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. ఈరోజు ఈ మొదటి విడత తొలి విడత కోసం 510 కోట్ల రూపాయలను కేటాయించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా ఆటో నడిపే కార్మికునికి, ట్యాక్సీ నడిపే కార్మికునికి సంవత్సరానికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. వచ్చేసి ఎందుకంటే సార్ ట్యాక్సీ బండ్లు నడుపుకొని, ట్యాక్సీ కార్లు కానీ, ట్యాక్సీ ఆటోలు కానీ, చిన్న చిన్న ట్రాలీ నడుపుతున్న నిరుపేద కుటుంబాల కార్మికులు ఆదుకోవడం కోసమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసారి ఇక్కడ మరొక బిట్ సార్. 2020 సంవత్సరము నవంబర్ 9 నాడు సార్, ఇక్కడ 9 నాడు 2020, 2021, 2025, 2026 సార్. ఈ మధ్యకాలానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకుమార్ కిషోర్ సింగ్ సార్. నందకుమార్ కిషోర్ సింగ్ 15వ ఆర్థిక సంఘం నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈ ఆర్థిక సంఘంలో సభ్యులు రమేష్ చందా, డాక్టర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లహారీ, డాక్టర్ వచ్చేసి నారాయణ జూ,
నారాయణ జూస్ సార్. వీళ్ళతో పాటు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అరవింద్ మేహతా, సార్. వీళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్రపతికి ఒక నివేదికను అందించడం జరిగింది సార్. రాష్ట్రపతికి ఈ ఆర్థిక సంఘాన్ని సార్ 15వ ఆర్థిక సంఘం నివేదికను ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ అనే కోవిడ్ టైం ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైం పేరుతో నివేదికను అందించారు సార్. 14వ ఆర్థిక సంఘము రాష్ట్ర ప్రభుత్వాలకు 42% వరకు నిధులను కేటాయించింది ఇవ్వాలని చెప్పి, కానీ 15వ ఆర్థిక సంఘం మాత్రం 41% మాత్రమే రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా నష్టం జరిగింది, అన్ని రకాలుగా నష్టపోయాం. కాబట్టి ఒక లడకు జమ్మూ కాశ్మీర్లకు మాత్రము 42% వీళ్ళకి నిధులు ఇవ్వాలి. ఎందుకంటే అవి ఈ మధ్యన ప్రకటించిన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి. భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ సార్ ఫైనాన్స్ సంఘానికి సంబంధించి సార్. ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ ఫైనాన్స్ సంఘం. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి, 10వ ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ పంతు. భారతదేశం చరిత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు అంటే వాళ్ళు సార్. పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. 15వ ఆర్థిక సంఘం ఏ పేరుతో రాష్ట్రపతికి నివేదికను అందించారు, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత శాతం నిధులు ఇవ్వాలని చెప్పి సూచించింది. ప్రజెంట్లీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరు, కేంద్ర ఆర్థిక సంఘంలో సభ్యులు ఎవరు, ఏ ఇయర్ మధ్య ఈ సంబంధించిన ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చింది. ఇలా మన పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ కరెంటు ఎకానమీ పరంగా. అదేవిధంగా సార్ నాగ్తా కట్ అనే ఒక మూవీ సార్ ఇది. ఈ మూవీ షాన్ వ్యాసు దర్శకత్వం వహించారు సార్ ఇతను. ఈ మూవీలో విద్యా బాలన్ సార్, ఒరోని ప్రిస్కీవాలా, ఈ విద్యా బాలను రోని పిస్కీవాలా వీళ్ళు ఈ మూవీలో నటించారు సార్. ఈ యొక్క నాత్ కట్టా అనే మూవీ సార్ 2021 ఆస్కర్ అవార్డులకు లఘు చిత్రం విభాగంలో నామినేట్ అయింది సార్. ఈ మూవీ వచ్చేసి ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఈ ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు సార్. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సార్. ఈ భారతదేశ సినీ రంగానికి జీవం పోసిన వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే సార్. ఒక 1913లో ఈ భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం అంటే రాజా హరిశ్చంద్ర సార్. ఈ రాజా హరిశ్చంద్ర చిత్రానికి దర్శకత్వం వహించింది దాదాసాహెబ్ ఫాల్కే సార్. ఈ రాజా హరిశ్చంద్ర చిత్రం విడుదలైన నాటికి ఇదే ఇయర్లో అయ్యా మా ఆంధ్రలో మేము మద్రాసు నుండి విడిపోతామని చెప్పి బిఎన్ శర్మ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా తొలి ఆంధ్ర సమావేశం జరిగింది కూడా బాపట్లలో ఇదే ఇయర్ సార్. ఇదే ఇయర్లో ఠాగూర్కు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. ఇదే ఇయర్లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో లాలా హరదయాల్
గదర్ పార్టీని స్థాపించింది కూడా ఇదే ఇయర్ సార్. ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కర్ అవార్డు సార్. 24 విభాగాల్లో ఇస్తారు సార్. ఒక ఇండియా నుండి ఆస్కర్ అవార్డులకు ఎంపికైన మొట్టమొదటి చిత్రం సార్ మదర్ ఇండియా. మదర్ ఇండియా చిత్రం సార్. ఇక్కడ మదర్ ఇండియా చిత్రం సార్. రేపు 2021కి 93 ఆస్కర్ అవార్డులకి నామినేట్ అయిన ఇండియా లఘు చిత్రం అంటే ఇది సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాగ్తా కట్ట అనే చిత్రం సార్. రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. లేటెస్ట్ ఇక్కడ సార్ భానుభాయ్ పటేల్ సార్. ఇతను భానుభాయ్ పటేల్ ఈ మధ్యనే గిన్నిస్ రికార్డులో చోటు పొందిన వ్యక్తి సార్. జైల్లో ఉండి 31 డిగ్రీలు పూర్తి చేశారు సార్. 31 డిగ్రీలు పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగం సాధించారు సార్. హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు పలు భాషల్లో కూడా డిగ్రీలు కంప్లీట్ చేశారు సార్. ఏంటి సార్ ఇతనంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ప్రాంతానికి చెందినవారు సార్ ఇతను భానుభాయ్ పటేల్. ఈయన ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈయన స్నేహితుడు. ఈయన 50 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈయన స్నేహితుడు సార్ విదేశాల నుండి కొంత డబ్బు ఇతని పంపించేది, ఈయన అకౌంట్లో వేసేది. పెర్రా చట్టం కింద ట్యాక్స్ కట్టడం నుంచి పెర్రా చట్టాన్ని ఫారెన్ ఎక్స్చేంజింగ్ ట్యాక్స్ ఇతను ఉల్లంఘన జరుగుతుందని చెప్పి పెర్రా చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది సార్. ఆ జైల్లో ఉండి ఈ విజయాల్ని సాధించిన వ్యక్తి సార్. ఒక 1995 నవంబర్ 9 నాడు సార్ దేశంలో లీగల్ సర్వీస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది సార్. లీగల్ సర్వీస్ చట్టం అమల్లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈరోజు టుడే సార్ జాతీయ లీగల్ సర్వీస్ డే సార్. నవంబర్ 9 జాతీయ లీగల్ సర్వీస్ డే. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలు వచ్చేసి ఇక్కడ న్యాయ వ్యవస్థ ద్వారా సరైన న్యాయాన్ని కోరుకుంటున్నారు. ఇలా వచ్చేసి ఇక్కడ సార్ మారుమూల పల్లెలు కూడా అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఈ కోట్ల చుట్టూ తిరగకుండా, ఈ కోట్ల చుట్టూ ఇబ్బంది పడకుండా ప్రజలకు త్వరితగతిన న్యాయాన్ని అందించాలని చెప్పి ఒక ప్రత్యేక నేషన్ లీగ్ సర్వీస్ యాక్టు అమల్లోకి వచ్చిన రోజే ఒక జాతీయ లీగల్ సర్వీస్ డే సార్ టుడే వచ్చేసి. ఒక జాతీయ న్యాయ అకాడమీ మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉన్నది సార్. కన్ఫ్యూజ్ కావచ్చు సార్. నేషన్ లా డే అంటే నవంబర్ 26 నేషన్ లా డే. మరి జాతీయ లీగల్ సర్వీస్ డే అంటే నవంబర్ 9 సార్ వచ్చేసి. కన్ఫ్యూజ్ కావచ్చు సార్. ఇక్కడ ప్రత్యేక సదస్సును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జాతీయ లీగల్ సర్వీస్ డే సందర్భంగా వర్చువల్ మీటింగ్ కూడా ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఈరోజు సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే
ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఒక 2020 సంవత్సరం నవంబర్ 9 నాడు సార్ ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జలవనరుల శాఖ మంత్రి సార్ గజేంద్ర సింగ్ షెకావత్ అరుణాచల్ ప్రదేశ్లో దేశంలోనే తొలిసారిగా సార్ సోలార్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ మల్టీ వాటర్ విలేజ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. వచ్చేసి దీని ఖర్చు సార్ 28,25,00,000 సార్ ఖర్చు వచ్చేసి ప్రధానంగా. ముఖ్యంగా సార్ వచ్చేసి దేశంలోని తొలిసారిగా ఒక సోలార్ ఆధారిత ఒక ఇంటిగ్రేటెడ్ విలేజ్ మల్టీ వాటర్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు సార్. పూర్తిగా వచ్చే సోలార్ విద్యుత్ ద్వారా పూర్తిగా వచ్చి గ్రామీణ ప్రాంతాలకి వాటర్ పంపిణీ చేస్తుంది. దీంతోపాటు వ్యవసాయ రంగంలో కూడా ఈ విద్యుత్తును ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఒక సోలార్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ మల్టీ వాటర్ విలేజ్ పంపిణీ కార్యక్రమాన్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎక్కడ సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ సార్. ఇది పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఇలాంటి కార్యక్రమాన్ని రేపు భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు కూడా ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాయి సార్. అటు వాటర్ పూర్తిగా సోలార్ ద్వారా పంపిణీ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ద్వారా. అదేవిధంగా సార్ వచ్చేసి అంటే అవసరాలకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక మల్టీ లెవెల్గా ఈ ఎలక్ట్రిసిటీని అక్కడ వినియోగించుకునే అవకాశం ఉంది సార్. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇక్కడ మొట్టమొదటిసారి ఎక్కడ సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్. అరుణాచల్ ప్రదేశ్ సార్ పేమాఖండ్, ఈ రాష్ట్ర సీఎం, ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు సార్ మరి 60 సార్. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యుని చూసేది కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలే సార్. వచ్చేసి ఇక్కడ మైకల్ హోల్డింగ్ సార్. ఈ మైకల్ హోల్డింగ్ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ సార్. ఇతను ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మెరీలో బోన్ క్రికెట్ క్లబ్కు ప్రత్యేకమైన కృషిదారుడిగా నియమితులు కావడం జరిగింది సార్. క్రికెట్ ద్వారా సమాజాన్ని మరింత క్రికెట్ను పరిచయం చేయాలని చెప్పి క్రికెట్ను ప్రపంచ దేశాలకు ఇంకా విస్తరించాలనే ఒక లక్ష్యంతోనే ఈ రోజునకి ఒక అవకాశం కూడా రావడం జరిగింది. గతంలో సార్ ఇక్కడ ముఖ్యంగా కెర్రీ బ్లేయర్, గాంటింగ్ ఇలాంటి వ్యక్తులు కూడా నియమితులైన సంఘటన సార్. దీంతో పాటు సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరము నవంబర్
9 నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్, ఉత్తరాఖండ్ స్టేట్, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 20 సంవత్సరాలు సార్ పూర్తయినాయి సార్. ఇక్కడ ఉత్తరాఖండ్ సార్. ఇక్కడ మరి ప్రధానంగా 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధాని ఉన్నప్పుడు 2000 ఇయర్లో 2000 సంవత్సరం నవంబర్ 1 నాడు మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, 2020 నవంబరు 9 నాడు ఉత్తరాఖండ్ నుండి ఉత్తరాంచల్గా, అసలు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాంచల్గా, తర్వాత దీన్ని ఉత్తరాఖండ్గా మార్చారు సార్. ఉత్తరాఖండ్ క్యాపిటల్ సార్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం నైనిటాల్. ఈ నైనిటాల్లోనే ఈ భారతదేశంలో మొట్టమొదటి ఒక జింకల వేటగాడి పేరు మీద జిమ్మీ కార్బెట్ నేషన్ పార్క్ కూడా ఇక్కడ ఉంది సార్. దేశంలో తొలిసారిగా మంచు చిరుతల సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది సార్. మంచు చిరుతల సంరక్షణ కేంద్రం ఇక్కడే, జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడే. అదేవిధంగా సార్ ఈ డెహ్రాడూన్లో జాతీయ పెట్రోలియం అకాడమీ సార్. పెట్రోలియం అకాడమీ ఇక్కడే ఉంది. మిలిటరీ అకాడమీ కూడా ఇక్కడే ఉంది సార్. జాతీయ ఫారెస్ట్ అకాడమీ కూడా ఇక్కడే సార్, ఉత్తరాఖండ్ స్టేట్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రం అసెంబ్లీ స్థానాలు 70 సార్. ఉత్తరాఖండ్ స్టేట్లో బద్రీనాథ్, కేదార్నాథ్, ఋషికేశి, గంగోత్రి ఇలాంటి ప్రధానమైన పుణ్యక్షేత్రాలు ఉంది కూడా ఈ స్టేట్ సార్, ఉత్తరాఖండ్ స్టేట్. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం సంబంధించిన కాలపాని, లీపి ఆంధ్ర ప్రాంతాలు కూడా ఇలా నేపాల్ మా భూభాగానికి సంబంధించిన అని చెప్పి ఇలా నేపాల్ ఆ భూభాగాల్ని నేపాల్ మ్యాప్లో గుర్తించుకున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక ఉత్తరాఖండ్ స్టేట్ సార్ ఈ రోజుకి 20 ఏండ్లు సార్. ఈ రోజుకి 20 ఏండ్లు పూర్తయిన సంఘటన సార్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి. ముఖ్యంగా సార్ టుడే సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 9 నాడు సార్ ఇక్కడ కేరళ రాష్ట్ర ప్రభుత్వం మహాబలి అనే కప్ప సార్, ఒక మహాబలి అనే ఒక రకమైన కప్ప సార్ ఇది. ఈ కప్పను రాష్ట్రం ఉభయ జలచరంగా గుర్తించుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహాబలి అనే కప్పను రాష్ట్ర ఉభయ జలచరంగా గుర్తించిందంటే ఈరోజు కేరళ రాష్ట్రం సార్. తెలంగాణ జలచరం కొర్రమేను, ఏపీ జలచరం డాల్ఫిన్, జాతీయ జలచరం 2009లో గంగా డాల్ఫిన్ జాతీయ జలచరంగా గుర్తించుకున్నాం. ఈరోజు సార్ నరేంద్ర మోడీ 2020 సంవత్సరం నవంబర్ 9 నాడు 614 కోట్ల రూపాయలతో
వారణాసిలో నిర్మించిన ఎల్ఈడి లైట్లు కానీ, షో లైట్లు కానీ, వివిధ మౌలిక కార్యక్రమాలు కూడా ఈరోజు మోడీ తన నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి. వారణాసి సార్ ఇది గంగా నది ఒడ్డున ఉంది. వారణాసి నుండి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా నరేంద్ర మోడీ ఎన్నికైన సంఘటన సార్ ఇక్కడి నుంచే. ముఖ్యంగా సరే పోటీ పరీక్షల్లో ఏ విధంగా మనకు అడుగుతాడు సార్ అంటే ఈరోజు మహాబలి అనే కప్ప, ఒక ఉభయచరం కప్పను ఏ రాష్ట్రం ఉభయచర జలచరంగా గుర్తించుకుంది? ఏ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ వాటర్ కార్యక్రమాన్ని గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు? లేదా 2021కి ఆస్కర్ అవార్డులలో ఇండియా నుండి నామినేట్ అయిన లఘు చిత్రం పేరేమిటి? లేదా ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ యూనివర్సిటీకి ఎన్నో స్థానం ఉంది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన ఇజ్రాయెల్ కంట్రీ ఏ దేశాన్ని ఉగ్రవాద రాష్ట్రాల స్పాన్సర్ జాబితా నుండి తొలగించింది? ఏ దేశాన్ని? ఏ దేశంలో మద్యపాన నిషేధాన్ని కఠినమైన నిర్ణయాలు తొలగించి సడలించారు? ఇలా రేపు పోటీ పరీక్షలు మనకు అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. 15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రాలకు ఎంత శాతం నిధులు ఇవ్వాలని చెప్పి ఈ నివేదిక అంటే 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. నిన్నటి ఇంపార్టెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ జీకేలో ఆపరేషన్ ఒడిసీ డాన్ అంటే లిబియా మాజీ నియంత మహమ్మద్ గడాఫీని పట్టుకోవడం కోసం అమెరికా నాటో దళాలు చేపట్టింది. ప్రపంచంలో మేధావుల జాబితాలో, ఇంటలెక్చువల్ జాబితాలో మేధావుల జాబితాలో మన స్థానం సార్ 40వ స్థానం ఉన్నాం. ఇన్నోవేషన్ సూచికలో, ఆవిష్కరణల సూచికలో మనం 48వ స్థానం ఉన్నాం. బాబ్రీ మసీదులో దాడిలో ఎల్కే అద్వానీతో పాటు మిగతా వ్యక్తుల్ని నిర్దోషులుగా తీర్పిచ్చిన జడ్జి అంటే సిబిఐ జాయింట్ జడ్జి అంటే సురేంద్ర కుమార్ యాదవ్ సార్ వచ్చేసి. ఇది సార్ టుడే ప్రధానంగా సార్ ఉత్తర మసిడోనియా 2020లో ఉత్తర మసిడోనియా ఏ సంస్థలో సభ్యత్వం స్వీకరించింది? ఈరోజు సార్ ప్రధానంగా 2020 సంవత్సరం నవంబర్ 9 నాడు ఏ దేశంలో పార్లమెంటుకు ఎన్నికలను నిర్వహించారు సార్? మరొక 3వ బిట్ సార్ వచ్చేసింది. భారతదేశంలో తొలి నగదు రహిత గ్రామం, తొలి క్యాష్లెస్ విలేజ్ సార్ గ్రామం. ఓకే, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. నోట్స్ మెయింటైన్ చేసుకోండి,
నోట్స్ వినేటప్పుడు రాయండి. ఎప్పటికీ నోట్స్ ఉండిపోద్ది. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు. అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు